ఆల్మోస్ట్ ఎలా చదవాలో తెలియకనే ఆస్పిరెంట్స్ వాళ్ళ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఎలా చదవాలి? లెట్స్ డూ ప్రాపర్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ టు కంప్లీట్ పాలిటీ టు లెర్న్ పాలిటీ కంప్లీట్లీ. హే, దిస్ ఈస్ వికే మహారాజ్ పల్లె. మనం లక్ష్మీకాంత్ చదవడం అంటే లైన్ టు లైన్ చాప్టర్ 1, 2, 3 చదవడం కాదు. ప్రాపర్ స్ట్రాటజీ ఉంటుంది, ఒక అప్రోచ్ ఉంటుంది. ఆ అప్రోచ్ ఎలా అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. లెట్ బ్రేక్ ద పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఇంటూ 11 parts. ఫస్ట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సెకండ్, కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్స్ పాలసీస్. థర్డ్, లోకల్ గవర్నమెంట్. ఫోర్త్, సెంట్రల్ గవర్నమెంట్. 5, జుడిషియరీ. 6th, కాన్స్టిట్యూషనల్ బాడీస్. 7th, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. 8th, ఎలక్షన్స్ అండ్ ఇట్స్ లాస్. 9th, యూనియన్ టెరిటరీస్. 10th, ఫెడరల్ సిస్టమ్. అండ్ 11th, లెజిస్లేటర్స్. ఇప్పుడు మనం పాలిటీని 11 parts చేసాం కదా, ఏ పార్ట్కి దాని అండర్ ఏ చాప్టర్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం అనుకునేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఇది మనం డైరెక్ట్గా లక్ష్మీకాంత్ చదివేటప్పుడు చదవకూడదు. ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇవి రెండు మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు చదవాలి. ఈ రెండు లెసన్. దాంతోపాటు సిక్స్త్ యూనిట్ సిటిజన్షిప్ని అసలు ఫస్ట్ టైం రీడర్స్ అయితే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా మనకు ముందు పోతలేదేమో అన్నట్లు ఫీల్ అవుతుంది దీనిలో ఉన్న మన సిటిజన్షిప్కి ఉండే రూల్స్ అన్ని. సో మనం కొద్దిగా దీన్ని సెకండ్ టైం రీడింగ్కి పోతే బెటర్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ పాలసీస్. దీనిలో మనం సైలెంట్ ఫీచర్స్ చదివాక నెక్స్ట్ చదవాల్సింది అంటే పార్లమెంట్ సిస్టమ్ చదివాక ఫెడరల్ సిస్టమ్ చదువుతాం. ఇది 13th చాప్టర్. ఇక్కడ 3rd చాప్టర్ చదివాక నెక్స్ట్ 4th చాప్టర్ అంటే అది 4th చాప్టర్ ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్తో పాటు మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది పార్ట్ 2, కాన్స్టిట్యూషనల్స్ అండ్ ఇట్స్ పాలసీ. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం చెప్పుకునేది సెంట్రల్ గవర్నమెంట్లో ఏమేమి వస్తాయి, ఇవి ఏవి ఎలా చదవాలంటే మన ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అవి చాప్టర్స్ 17 and 18. ఈ చాప్టర్స్తో పాటు ఇక్కడ మనం చదవాల్సింది పైన ప్రెసిడెంట్ ఉంటాడు కంట్రీకి నేషనల్ లెవెల్లో. సెంట్రల్లో అయితే మరి స్టేట్కి ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. సో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఏమి ఉంటారు. నెక్స్ట్ చదవాల్సింది గవర్నర్. తర్వాత సెంట్రల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అది చదివాక అది ఎన్నో లెసన్ 19th. ప్రైమ్ మినిస్టర్ అయిపోయాక స్టేట్కి చదవాల్సింది ఎవరిని? సీఎం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, సెంట్రల్ అండ్ స్టేట్ ఒక మాది రిలేషన్తో చదువుతాం. అదే స్టేట్ ఆవిడ సెంట్రల్లో వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళు చేసే వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్టేట్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. దీంతో పాటు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 20 and 32. ఇవి వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ కిందకి ఇవన్నీ చాప్టర్స్ చదవాల్సిన చాప్టర్స్. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్ అంటే 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్. పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ ఈ రెండింటిని లోకల్ గవర్నమెంట్ కిందకి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి జుడిషియరీ అంటే ఏముంటుంది? సుప్రీం కోర్ట్, హైకోర్ట్, ట్రిబ్యునల్స్, సబార్డినేట్ కోర్ట్స్. వీటితో పాటు జుడిషియరీ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. వీటిని మన కోర్ట్ సిస్టమ్తో చదివితే జుడిషియరీ సిస్టమ్ అనేది ఆ పార్ట్ ఆడికి అయిపోయింది. నెక్స్ట్ లెజిస్లేటర్స్ అంటే ఏముంటారంటే పార్లమెంట్ కమిటీస్, క్యాబినెట్ కమిటీస్, పార్లమెంట్ ఫారమ్స్, పార్లమెంట్ గ్రూప్, స్టేట్ లెజిస్లేటర్స్. ఈ 6 చాప్టర్స్ వస్తాయి మనకు లెజిస్లేటర్స్ కిందికి. వచ్చేసి ఫెడరలిజంలో సెంటర్ స్టేట్ రిలేషన్షిప్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఈ 3 చాప్టర్స్ వచ్చేసి మనకు ఫెడరలిజం పార్ట్లోకి వచ్చేసాయి. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. అందులో ఫస్ట్ వచ్చేసి 40 యూనియన్ టెరిటరీస్ అండ్ 5th చాప్టర్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. 41 షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇందులో ఏమేమి వస్తాయి? ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, ఎస్సీస్ నేషనల్ కమిషన్, STs నేషనల్ కమిషన్, BCs నేషనల్ కమిషన్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ ఫర్ లింగ్విస్టిక్ అండ్ మైనారిటీస్. అండ్ ద లాస్ట్ కమిషన్ ఆఫ్ దిస్ పార్ట్ ఈస్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పార్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇందులో వచ్చేసి మనకు ఏంటంటే ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ CBI అండ్ లోక్పాల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. వీటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఎలక్షన్స్ అండ్ ఇట్స్ లాస్.
అసలు ఇందులో చదవాల్సింది ఏంటివి, ఇందులో కూడా మెయిన్గా లాస్ట్ పీవైక్యూస్ నుండి లాస్ట్ 5 years నుండి మెయిన్స్కి ఏ క్వశ్చన్స్ అడిగాడు అని బేస్ చేసుకుని ఆ చాప్టర్స్ కూడా ప్రిపేర్ చేశాను. అవి ఏంటంటే ఫస్ట్ ఏవి చదవాలంటే పొలిటికల్ పార్టీస్ 69th చాప్టర్, ఎలక్షన్ లాస్, ఎలక్ట్రల్ రిఫార్మ్, యాంటీ డిఫెన్స్ లా. ఇందులో మెయిన్స్కి చదవాల్సింది మెయిన్గా ఏ చాప్టర్స్ అంటే రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్, ఓటింగ్ బిహేవియర్, కోఆలినేషన్ గవర్నమెంట్, ప్రెజర్ గ్రూప్స్, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఫారెన్ పాలసీస్, నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ కాన్స్టిట్యూషన్. ఇందులో ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అండ్ ఇట్స్ లాస్ ఎక్కువ మనం ప్రిఫర్ ఎందుకు చేసామంటే ఆ టైంలో మన నేషనల్లో మనం మెయిన్స్ రాసే టైంకి ఎలక్షన్స్ అయ్యాయా అని బేస్ చేసుకొని దీన్ని చదివితే మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీకే మహారాజ్ పల్లె.